100 நாட்களை 100 படங்கள் பார்ப்பட்டன் சவால் இதுதான். இன்று நான் அனுபவித்தை பகிர்ந்து கொள்ள విరుంపుకురేన్. సరే చెన్నైలోని కదా తమిళ్ వందొచ్చి 100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఈ రోజు డే 83. నేను చూసిన సినిమా కూలీ. ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అసలు రజనీ సినిమా చెన్నైలో చూడడం అనేది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నేను చేసేసా. ఇంకా టికెట్స్ కూడా సెట్ అవ్వలేదు. మేము ఆల్రెడీ చెన్నై రీచ్ అయిపోయాం. అదృష్టం చేత టికెట్స్ సెట్ అయ్యాయి. ఇంక సినిమా గురించి చెప్పాలంటే నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. కానీ మనదే తప్పు. ఎందుకంటే ఆ మార్క్ పెట్టుకుందే మనం కాబట్టి. అప్పటికి ట్రైలర్ కట్టే చాలా డౌట్ గా పడితే దాన్ని కూడా కావాలని అలా కట్ చేశారు కదా అని చెప్పి మనీ అయిపెక్కించుకున్నాం. పైగా కొందరు స్టార్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఉపేంద్ర అండ్ అమెరికన్ క్యారెక్టర్స్ అంత వెయిటేజ్ ఏం లేదు. రజనీ స్వాగ్, నాగార్జున చార్మ్ అయితే అవి యూజ్ చేసుకున్నారు. మ్యూజిక్ బాగుంది. ఆ డిఏజింగ్ విఎఫ్ఎక్స్ అయితే అసలు కంప్లైంట్స్ లేవు, చాలా బాగుంది. అసలు మూవీస్ లో ఫ్లాష్ బ్యాక్ అంటేనే మనకు గుర్తొచ్చేది రజనీకాంత్ సినిమా భాష. కానీ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చాలా లైట్ ఉంటది. అక్కడ మళ్ళీ డిసప్పాయింట్మెంట్. స్టోరీ పరంగా డిసప్పాయింట్ అయ్యాం, కానీ తలైవరు, నాగార్జున, అనిరుద్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. సినిమాలో అంతమంది స్టార్స్ ఉన్న ఎవరి క్యారెక్టర్ కైనా న్యాయం జరిగిందంటే అది ఓన్లీ శోభిన్ సార్కే. ఇంకా థియేటర్ అవా గురించి చెప్పాలంటే మార్నింగ్ 7:30 స్టార్ట్ అయింది. ఒకటే మ్యూజిక్, పేపర్ బ్లాస్ట్లు, డీజేలు, ఫ్యాన్స్ అడవడి, FDFS అడవడి అయితే వేరే లెవెల్. వర్మ అనిపించింది. ఇంత దూరం రావడంలో న్యాయం ఉంది అనిపించింది. ఇంకా థియేటర్ లోపలైతే డైరెక్ట్ ఆర్జే చేత డీజే పెట్టించారు. లిటరల్లీ టోప్ స్టఫ్. అసలు ఏదో పబ్కు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అలాగే మ్యాషప్స్ చేశారు. నెక్స్ట్ లెవెల్ వైబ్ అంతే. ఇంకా మన తెలుగు స్టేట్స్ లో కూడా ఏదైనా థియేటర్ ప్లాన్ చేస్తే మన TFI బానిసలను ఎవరు ఆపలేరు. ఈ రోజు ఎక్స్పీరియన్స్ కి ఇంత దూరం రావడం అనేది ఫుల్ వర్త్, ఫుల్ సాటిస్ఫాక్షన్.